టాలెంట్ ఉండి తనని నమ్ముకున్న వాళ్ళకి తెలుగు సినిమా కళామ తల్లి ఎప్పుడూ అండగా ఉండడంతో పాటు వాళ్ళకంటూ ఒక టైంని ఇస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ప్రముఖ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో. మాస్, క్లాస్, ఫ్యామిలీ, ఫోక్ సాంగ్స్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నవంబర్ 1న మాస్ మహారాజా రవితేజతో చేసిన తన కొత్త చిత్రం మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో బీమ్స్ మాట్లాడుతూ రవితేజ సార్తో చేసిన ధమాకా ఆఫర్ రావడానికి ముందు ఇంటద్దె ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, అసలు రేపు ఎలా బ్రతకాలి అని భార్య పిల్లలతో చనిపోదామని అనుకున్నాను. అలాంటి చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు ఒక రాముడిలా, జీసస్లా, అల్లాలాగా, తిరుపతి వెంకటేశ్వర స్వామిలా రవితేజ గారు నా కోసం నిలబడ్డారు. రవితేజ సార్ లేకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకునే వాళ్ళమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీమ్స్ ఎవరనే చర్చ జరుగుతోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం బీమ్స్ స్వస్థలం. సంగీత దర్శకుడి కంటే ముందు పాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2003లో రాజశేఖర్, ఎన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఆయుధం మూవీలోని ఓయిరాజు కన్నుల్లో నువ్వే అనే పాటని రాశాడు. ఈ సాంగ్ నేటికి చాలా చోట్ల మోగిపోవడమే కాకుండా సదరు పాటలోని లిరిక్స్ ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా అచ్చ తెలుగు పదాల్లో ఉంటాయి. ఆ తర్వాత 2011లో సీమ టపాకాయ్ అనే చిత్రంలో ఒక పాట రాశాడు. ఇక 2012లో అల్లర్ నరేష్, శర్వానంద్ హీరోలుగా వచ్చిన నువ్వా నేనా అనే చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. ఈ చిత్రంలోని బ్లాక్బెర్రీ సాంగ్ చాలా ఫేమస్. ఒక్కసారిగా బీమ్స్ ఎవరని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది. ఈ చిత్రం నుంచి ధమాకా వరకు బీమ్స్ సుమారు 14 సినిమాల దాకా సంగీతాన్ని అందించాడు. అందులో రవితేజతో చేసిన బెంగాల్ టైగర్ తప్ప మిగతా సినిమాలన్నీ ఒక మోస్తారు హీరోలవే. పైగా సక్సెస్ కూడా కాలేదు. సినిమా సక్సెస్ అయితేనే మ్యూజిక్ డైరెక్టర్కి కూడా పేరుతో పాటు డబ్బు వస్తుంది. అందుకే తన పర్సనల్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి రవితేజ అందించిన ధమాకా చాలా స్పెషల్. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా మారాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో అవకాశం కొట్టి మీసాల పిల్ల సాంగ్తో ట్రెండ్ సెట్టర్గా మారాడు.